భారతీయులకు ముఖ్యంగా స్త్రీలకు బంగారం అంటే అమితమైన ఇష్టం. దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లోనూ పసిడి తప్పకుండా ఉంటుంది. అయితే ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం ఇంట్లో ఎంత బంగారం ఉండవచ్చు, లిమిట్ ఎంత, బంగారం కొనుగోలు చేసినట్లు ప్రూఫ్స్ తప్పకుండా కలిగి ఉండాలా అంటే ఉండాల్సిందే. ఆశ్చర్యపోకుండా నేను చెప్పేది వినండి. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం బంగారానికి పరిమితం అంటూ ఏమీ లేదు. ఎంతైనా దాచుకోవచ్చు. అయితే కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలు, బంగారు కడ్డీలు, వస్తువులకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో వివరాలను తప్పకుండా పొందుపర్చాల్సి ఉంటుంది. అలాగే వాటి బిల్లులు కూడా కలిపి ఉండాలి. అయితే ఆదాయపు పన్ను ఇబ్బందులు లేకుండా ఇంట్లో కొంత పరిమితి వరకు బంగారాన్ని కలిగి ఉండవచ్చు. దీనికి ఎలాంటి లెక్కలు చూపించాల్సిన అవసరం కూడా లేదు. అయితే ఐటీ నిబంధనల ప్రకారం వివాహితలు 500 గ్రాముల వరకు బంగారాన్ని కలిగి ఉండాలి. అంటే 50 తులాలు. వీటికి ఎలాంటి లెక్కలు చూపించాల్సిన అవసరం లేదు. అదే పెళ్లి కాని మహిళలు 250 గ్రాములు అంటే 25 తులాలు. మగవారు 100 గ్రాముల బంగారం అంటే 10 తులాలకు మించకూడదు. ఈ పరిమితి దాటితే మాత్రం ఖచ్చితంగా మీరు కొనుగోలు చేసిన బంగారానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో ఆదాయ పన్ను శాఖకు లెక్కలు చూపాల్సి ఉంటుంది. లేదంటే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది.